థ్యాంక్ యూ జీసస్. సో దేవుడికి దగ్గర అవ్వండి. సో డ్రా క్లోజ్ టు గాడ్. సో నా నుంచి దేవుడు చెప్తున్నాడు. సో మనము ఎంతగా వెతుకుతే దేవుడి యొక్క ప్రత్యక్షత అంతగా చూస్తాము. మనం దేవుడికి దూరం ఉండి సాధించింది ఏమీ ఉండదు. మనం ఎప్పుడైతే దేవుడికి దగ్గర అవుతుంటామో అప్పుడు నీకున్న సకల కష్టాలు, సకల బాధలు, సకల అనారోగ్య సమస్యల నుంచి విడుదల పొందుకుంటావు. నేను చాలా మందికి ఒకటే సలహా ఇస్తా, బ్రదర్ నాకు కష్టం ఉంది అంటే మీరు అన్నిటిని పక్క పెట్టుకొని దేవుడితో కూర్చోండి అని చెప్తాను. బ్రదర్ నాకు గర్భఫలం రావట్లేదు అంటే మీరు దాని గురించి ఆలోచించడం మానేసి దేవుడితో గడపండి అమ్మా, ఆటోమేటిక్ గా ఆ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది అని చెప్తాను. బ్రదర్ నాకు హీలింగ్ రావట్లేదు, బ్రదర్ నాకు ఉద్యోగం రావట్లేదు, బ్రదర్ నాకు ప్రమోషన్ రావట్లేదు అని నాకు ఎవ్వరు అడిగినా కూడా మీరు ఎక్కువసేపు దేవుడితో గడపండి. ఇది ఒక్కటే సలహా నేను ఎవరికైనా ఇస్తాను. ఎందుకంటే నా అనుభవం మీద నేను నేర్చుకున్నది అంతే. వీటి గురించి ఆలోచించడం కంటే దేవుడి గురించి ఆలోచించినప్పుడు ఇవన్నీ కూడా ఆయన్నే చక్కబెట్టుకుంటాడని అర్థమైంది. మొట్టమొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకు, మిగిలిన అన్ని మీకు అనుగ్రహించబడతాయని దేవుడే చెప్పాడు కదా. ఆ వాక్యము తప్పు చెప్పామా? నాకు ఇష్టమైన వర్స్ బైబిల్లో, నాకు ఫస్ట్ ఇష్టమైన వర్స్ అంటే అదొకటి. ఎందుకంటే మొట్టమొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతికినప్పుడే ఇవన్నీ వస్తుంటా ఉంటాయి. నువ్వు దేవుడికి ఎప్పుడైతే దగ్గర అవుతుంటా ఉంటావో అప్పుడే నీకు రావాల్సిన ఆశీర్వాదాలు వస్తుంటా ఉంటాయి. కానీ కొంతమంది పట్టించుకోరే. వద్దు, మేము ఆ గొడవల్లోనే ఉంటాము, మాకు ఆ కొట్లాటల్లో ఉంటాం, వాటి గురించి ఆలోచిస్తాం, వీటి గురించి ఆలోచిస్తాం, కానీ దేవుడికి మాత్రమే దగ్గర కాము అంటారు చాలా మంది. నువ్వు దేవుడికి దగ్గర కానంత వరకు నీ ఆశీర్వాదాలకు కూడా దూరంగానే ఉంటావు. సో ఎప్పుడైతే నువ్వు దేవుడికి హోల్ హార్టెడ్ గా దగ్గర కావాలి. మరొకటి గుర్తు పెట్టుకోండి, దేవుడి కోసం మనం ఏ చేసినా మనస్ఫూర్తిగా చేయాలండి. దేవుడి కోసం మనము ఆరాధించిన మనస్ఫూర్తిగా చేయాలి, ప్రార్థించిన మనస్ఫూర్తిగా చేయాలి, ఆయనను స్తుతించిన మనస్ఫూర్తిగా చేయాలి, ప్రార్థించిన మనస్ఫూర్తిగా చేయాలి, ఆయనను ప్రేమించినా కూడా మనస్ఫూర్తిగా ప్రేమించాలి, ఆయనను సేవించిన మనస్ఫూర్తిగా సేవించాలి, ఆయనను వేడుకున్నా కూడా మనస్ఫూర్తిగా వేడుకోవాలి. వాక్యం చదివిన, వాక్యాన్ని బోధించిన, సేవ చేసిన, దేవుడి గురించి ఏది చేసినా కూడా మనస్ఫూర్తిగా చేయాలండి. గుర్తు పెట్టుకోండి అది. సో దేవుడిని వెతకండి, దేవుడి తట్టుకు తిరగండి. సో మనందరం కూడా దేవుడి వైపుకు తిరుగుదాము. ఆయన ముఖ దర్శనాన్ని మన మీద పడేలాగా, ఆయన ఉదయ కాంతి మన మీద పడేలాగా మనందరము తిరుగుదాము. నేను ఒకరోజు దేవుడిని అడిగాను, అయ్యా ప్రభువా, మోషే ప్రార్థించగానే ఎర్ర సముద్రం అలా ఎలా వచ్చింది? అయ్యా ప్రభువా, ఏలియా ప్రార్థించగానే అగ్ని అభిషేకం ఎలా దిగింది? అలాగే యెహోషువ ప్రార్థించగానే సూర్యచంద్రులు అలా ఎలా ఆపగలిగారు తండ్రి? అలా మేము ఎందుకు చేస్తే అలా జరగట్లేదని నేను అడిగినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఒకే ఆన్సర్ ఏంటిదంటే, వాళ్ళందరూ నాతో నిత్య సావాసం చేశారు, వాళ్ళందరూ నాతో నా వైపుకు తిరిగారు, వాళ్ళందరూ నాతో సావాసం చేశారు, 24/7 అలా సవాసం చేశారు వాళ్ళు. అందుకే వాళ్ళు అలాంటి అద్భుతాలు చేయగలిగారు, అలాంటి అద్భుతాలు వాళ్ళు చూశారు, చేశారు, చేయగలిగారు. సో యేసు ప్రభువారు కూడా అన్ని అద్భుతాలు ఎలా చేయగలిగాడండి? మనలాగా మనిషి రూపంలోనే వచ్చాడు. ఎందుకంటే దేవుడితో గడిపాడు కాబట్టే అన్ని రాత్రంతా దేవుడితో గడిపేవాడు, పొద్దంతా సేవ చేసేవాడు యేసు ప్రభువారు. అలాగే శిష్యులు కూడా అలాంటి అద్భుతాలు ఎందుకు చేశారు? యేసయ్యతో వాళ్ళు గడిపారు. చూసారండి, నువ్వు ఎప్పుడైతే దేవుడితో గడుపుతావో అప్పుడే నీ జీవితంలో అద్భుతాలు చూస్తావు, ఆశ్చర్యమైన కార్యాలు చూస్తావు. నువ్వు ఎప్పుడైతే దేవుడిని వెతుకుతావో అప్పుడు ఇంకా దేవుడిని లోతుగా తెలుసుకుంటావు. ఎప్పుడైతే నువ్వు దేవుడికి దగ్గర అవుతావో నీలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తితో నిండుకుంటావు. సో ఇట్స్ ఎ సూపర్ న్యాచురల్ పవర్. అవర్ గాడ్ ఈస్ ఎ గాడ్ ఆఫ్ స్పిరిట్. గాడ్ ఈస్ ఎ గాడ్ ఆఫ్ సూపర్ న్యాచురల్ పవర్. నువ్వు ఎప్పుడైతే దేవుడితో సావాసం చేస్తావో నీ లోపల సూపర్ న్యాచురల్ పవర్ ఇంక్రీజ్ అవుతుంటా ఉంటది. చూద్దాము వాక్యం ద్వారా. హెబ్రీలకు రాసిన 11వ అధ్యాయం 6వ వచనంలో, విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని, తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలెను కదా. చూసారా, మనందరం దేవుడిని టైం పాస్ కు వెతకట్లేదు. సో దేవుడి దగ్గరికి వచ్చేవాడు ఆయన ఉన్నాడని, ఆయన ఉన్నాడు, నీ కంటికి కనపడకపోవచ్చు కానీ ఆయన ఉన్నాడు. నీ కార్యాలు, ఆయన కార్యాల బట్టి మనం తెలుసుకోవాలి దేవుడు ఉన్నాడా లేడా అని. దేవుడు ఉన్నాడు. చాలా మటుకు మన జీవితంలో ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు. విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసంతో వెతకాలి దేవుణ్ణి, నమ్మకంతో వెతకాలి దేవుణ్ణి. ఆయన ఉన్నాడని నమ్మండి. చాలా మంది ఆయన కనపడతలేడు కదా అని అనుకోవద్దు. ఆయన నీ లోపలనే ఉన్నాడు, నీ లోపలనే నివసిస్తున్నాడు. తన్ను వెతుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవనను కదా. నువ్వు దేవుణ్ణి వెతుకుతున్నావా? అయితే నీకు ఫలాన్ని దయచేస్తాడు. నువ్వు దేవుణ్ణి వెంబడిస్తున్నావా? నీకు ఫలాన్ని దయచేస్తాడు. ఫలము అంటే ఆశీర్వాదం. ఇక్కడ
అని నమ్మవలెను కదా. సో ఇది మన సర్వశక్తి గల దేవుడితో నువ్వు సావాసం చేస్తున్నావు. అందుకే నీ దేవుడి యొక్క శక్తిని నువ్వు తెలుసుకో, నీ దేవుడి యొక్క పవర్ ని నువ్వు తెలుసుకో, నీ దేవుడి యొక్క గొప్పతనాన్ని నువ్వు తెలుసుకో. ఎప్పుడైనా కూడా నీ దేవుడి వైపుకు తిరుగు, కంప్లీట్ గా తిరగాలి. అందుకే నువ్వు ఆయనను వెతుకుతూ ఉండు, ఆయనను పరిశీలిస్తుండు, ఆయనను వెతుకుతూ ఉండు, ఆయనను నువ్వు వెంబడిస్తూ ఉండు. ఆటోమేటిక్ గా నీకు రావాల్సినవి అన్ని కూడా ఆయన వస్తుంటా అంటాడు, ఇస్తుంటా అంటాడు. మనము దేవుడికి దూరంగా ఉండి మనం సాధించేది ఏమి లేదు, సహకరించేది ఏమీ లేదు. కాబట్టి నువ్వు విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసంతో వెతకండి, నమ్మకంతో ఉండండి. హ్యావ్ ఫెయిత్ ఆన్ గాడ్. అన్ని వేళలా ఫెయిత్ అనే కాళ్ళ మీద మనం నిలబడాలి, విశ్వాసం మీద మనం నిలబడాలి. అదే విశ్వాసం లేకుంటే మనము దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యము అట. సో నీ విశ్వాసం వల్ల దేవుని అట్రాక్ట్ చేయొచ్చు, నీ విశ్వాసం వల్ల దేవుని మిరాకిల్స్ చూడొచ్చు నీ జీవితంలో. సో అందుకే ఇంక్రీజ్ మై ఫెయిత్ మై లార్డ్ అని ప్రార్థించాలి. అయ్యా నాలో ఉన్న అల్ప విశ్వాసాన్ని తీసివేనైనా, అపనమ్మకాన్ని తీసివేనైనా. చాలా మంది ఈ దేవుడితో గడిపితే నాకు ఏమొస్తుంది, ఈ దేవుడితో గడపడం కంటే ఆ ఉద్యోగం చేసుకుంటే 10 రాళ్ళు సంపాదించుకోవచ్చు, ఈ దేవుడితో గడపడం కంటే ఆ బిజినెస్ చేసుకుంటే ఇంకా డబల్ సంపాదించుకోవచ్చు, ఈ దేవుడితో గడపడం కంటే ఇంకా వేరేది చేసుకుంటే మనం ఇంకెక్కువగా ఆశీర్వదించవచ్చు అని అనుకుంటారు. అది అపోహ. నువ్వు చేసుకో, బిజినెస్ చేసుకో. దేవుడితో గడిపిన తర్వాత బిజినెస్ చేయి, దేవుడితో గడిపిన తర్వాత ఉద్యోగం చేయి, ఉద్యోగ ప్రయత్నాలు చేయి. మొట్టమొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని నువ్వు వెతికినప్పుడు మిగిలిన అన్ని నీకు అనుగ్రహించబడతాయి. అది ఉద్యోగము కావచ్చు, గర్భఫలము కావచ్చు, మ్యారేజ్ కావచ్చు, లేకపోతే బిజినెస్ కావచ్చు. ఇవన్నీ కూడా ఆయనను వెతికినప్పుడే నీకు ఇవన్నీ అనుగ్రహించబడతాయి. కాబట్టి ఎవరు కూడా అవిష్టంగా వెతకకండి, ఇష్టంతో వెతకండి దేవుణ్ణి. విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉండడం అసాధ్యము. విశ్వాసంతో వెతకండి, నమ్మకంతో వెతకండి, ఇష్టంతో వెతకండి, ఆకలితో వెతకండి, దాహముతో వెతకండి. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ మనందరికీ కూడా. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని. సో మనం ఎవరి దగ్గరికి వెళ్తున్నాం? దేవుడి దగ్గరికి వెళ్తున్నాం. ఆయన ఉన్నాడు, ఆయన ప్రత్యక్షంగా నీతోటే ఉన్నాడు, నీలోనే ఉన్నాడు, నీలోనే ఆత్మ రూపంలో జీవిస్తున్నాడు. తన్ను వెతికి వారికి ఫలము దయచేవాడని నమ్మవలెను కదా. మనం నమ్మాలి. తప్పకుండా నాకు ఉద్యోగం వస్తుంది, తప్పకుండా నాకు వీసా వస్తుంది, తప్పకుండా నాకు జాబ్ ప్రమోషన్స్ వస్తాయి అని నమ్మండి. తప్పకుండా దేవుడు ఇస్తాడు. ఇవన్నీ కూడా నువ్వు నమ్మినప్పుడే, నీ లోపల ఆవగింజంత విశ్వాసం ఉన్నా చాలు నీకు పని జరుగుతుంది అన్నాడు. అలాగే ఆవగింజంత అనుమానం ఉన్నా, ఆవగింజంత అవిశ్వాసం ఉన్నా, ఆవగింజంత అల్ప విశ్వాసం ఉన్నా కూడా పని జరగదు. అందుకే డౌట్ ఉండదు, గాడ్ మీద ఎప్పుడు మనకు డౌట్ ఉండదు. ఏ డౌట్ అయితే ఉంటుందో ఆ డౌట్ వల్లనే మనం ప్రార్థనకు జవాబు పొందుకోలేము. ఏ డౌట్ అయితే ఉంటుందో ఆ డౌట్ వల్లనే ఆ యొక్క విశ్వాసము లేకపోవడం వల్ల మనము ఆ ప్రార్థనకు జవాబు పొందుకోలేము. సో ఫెయిత్ ఇన్ గాడ్ ఈస్ ద అల్టిమేట్ పవర్, అల్టిమేట్ ఫెయిత్, అల్టిమేట్ పవర్, అల్టిమేట్ టెస్టిమోనీస్. సో నువ్వు ఎప్పుడైతే దేవుడి మీద ఫెయిత్ అల్టిమేట్ గా ఉంటుందో నీ టెస్టిమోనీస్ కూడా అలా అల్టిమేట్ గా ఉంటాయి. ఒకటి, విశ్వాసం ఎలా వస్తుంది? నువ్వు దేవుడితో గడిపినప్పుడే విశ్వాసం వస్తుంది, ప్రార్థన చేసినప్పుడే విశ్వాసం వస్తుంది. కానీ నువ్వు ప్రార్థన చేయడం ఆపేసావంటే నీ విశ్వాసం ఆగిపోతుంది. నువ్వు వాక్యం వింటున్నావంటే నీకు విశ్వాసం పెరుగుతుంటా ఉంటది, సాక్ష్యాలు వింటుంటా అంటే విశ్వాసము పెరుగుతుంది, వాక్యాన్ని చదువుకుంటుంటా అంటే విశ్వాసం పెరుగుతుంది. వినుట నీ వలనైతే వినడం వల్ల విశ్వాసం పెరుగుతుంది ఎప్పుడైనా కూడా. సో దేవుడి మీద విశ్వాసం పెరగాలంటే సహవాసం చేయాలి, అప్పుడే విశ్వాసము పెరుగుతుంది. నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. సో కీర్తన గ్రంథము 143 అధ్యాయం 8 వచనం. దేవుడి మీద నమ్మకం ఉంచాలండి. సో సుఖాల్లో కాదు, కష్టాల్లో కూడా మనం ఆయన మీద నమ్మకం ఉంచాలి. ప్రార్థనకు జవాబు వచ్చినప్పుడు కాదు, రానప్పుడు కూడా ఆయన మీద నమ్మకం ఉంచాలి. నువ్వు సక్సెస్ లో ఉన్నప్పుడు కాదు, ఫెయిల్యూర్ లో ఉన్నప్పుడు కూడా ఆయన మీద నమ్మకం ఉంచాలి. నువ్వు రిజెక్షన్స్ లో ఉన్నప్పుడు కూడా ఆయన మీద నమ్మకం ఉంచాలి. ఉదయమున నీ కృపా వార్తను నాకు వినిపింపుము, నీ వైపు నా మనస్సు నేను ఎత్తుకొనుచున్నాను. చూసారా, మన మనస్సును ఆయన వైపుకు తిప్పాలి. మార్నింగ్ లేవగానే ఆయన సువార్త వినాలి, మార్నింగ్ లేవగానే ఆయన సువార్తను చదువుకోవాలి, వాక్యాన్ని చదువుకోవాలి. నేను నడవలసిన మార్గము నాకు తెలియజేయము. ప్రతిరోజు కూడా ఆయనతో నడవాలి, ప్రతిరోజు ఆయన మార్గంలో నడవాలి. ఈ రోజు మార్నింగ్ మనకి ఇచ్చాడు, ఈ రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు మనకు ఎన్నో శోధనలు, ఎన్నో వేదనలు, ఎన్నో రోదనలు వస్తుంటా ఉంటాయి. కానీ
మనము దేవుడితో సావాసం చేసినప్పుడు అవన్నీ కూడా తప్పించబడతాయి. సో ఎవ్రీడే వాక్ విత్ జీసస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీడే ఆయన మార్గంలో నడవాలి, మన మార్గంలో కాదు. ఆయన మార్గాలు నీతి నిజాయితీగా పరిశుద్ధంగా ఉండాలి. సో అందుకే ఆయన డైరెక్షన్ లో నడవాలి, ఆయన వేలో మనం నడగాలి అని ప్రార్థించుకోవాలి. సో ఎవ్రీడే సీక్ గాడ్ ఫస్ట్. ప్రతిరోజు దేవుణ్ణి వెతకండి, అది నీకు ఆశీర్వాదం. ఆ రోజంతా ఆశీర్వాదమే, ఆ రోజంతా నీకు జయమే, ఆ రోజంతా నీకు బ్లెస్సింగే. ప్రతిరోజు కూడా నువ్వు దేవుడితో గడుపుతుంటే, ప్రతిరోజు కూడా దేవుడితో గడిపిన తర్వాత నీ పని చేసుకుంటే అది నీకు ఆశీర్వాదకరంగా మారుతుంటది. సో డిసప్పాయింట్ కావద్దండి ఎప్పుడు కూడా. నమ్మిక మాత్రం ఉంచండి, దేవుడి మీద నమ్మిక మాత్రం ఉంచండి. ఆ ఆశీర్వాదం రావట్లేదని, ఈ ఆశీర్వాదం రావట్లేదని, ఆ ప్రార్థనకు జవాబు రావట్లేదని, ఈ ప్రార్థనకు జవాబు రావట్లేదని డిసప్పాయింట్ కావద్దు, డిమోటివేట్ కావద్దు. ఎందుకంటే ఆయనకు తెలుసు మనకు ఏది ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వద్దు, ఇవన్నీ కూడా ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన మీద నువ్వు నమ్మకం మాత్రం పెట్టుకో, అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాడు. సో నా యందు నిలిచి ఉండి, సో జాన్ 15:4 నా యందు నిలిచి ఉండి, ఆయన యందు నిలిచి ఉండమంటున్నాడు దేవుడు. యేసు ప్రభు వారు ఆయన యందు నిలిచి ఉండి అంటున్నాడు. అంటే నీ కష్టం వచ్చినా నువ్వు ఆయనతోటే సావాసం చేయి, సంతోషం వచ్చిన ఆయనతో సావాసం చేయండి. సో చాలా మంది కూడా నాకు బ్రదర్ నాకు ఈ ఆశీర్వాదం వచ్చిందంటారు, గర్భఫలం వచ్చింది, అయినా కూడా నువ్వు దేవుడితో గడపమ్మా. చాలా మంది గర్భఫలం వచ్చిన తర్వాత దేవుడితో గడపడం ఆపేస్తారు. గర్భఫలము రాకముందుకు మాత్రము గంటలు గంటలు ప్రార్థిస్తే, గర్భఫలం వచ్చిన తర్వాత ప్రార్థించరు. జాబు రాకముందుకు గంటలు గంటలు ప్రార్థిస్తారు, కానీ జాబ్ వచ్చిన తర్వాత ఒక అర్ధగంట కూడా ప్రార్థించరు. ఆశీర్వాదం వచ్చిన తర్వాత చాలా మంది దేవుడి దగ్గరికి, దేవుడి నుంచి దూరం వెళ్ళిపోతుంటా అంటారు. దేవుడికి ప్రార్థించే బుద్ధి కాదు, దేవుడికి ప్రార్థన చేయాలనిపించదు. ఎందుకంటే అన్ని ఆశీర్వాదాలు ఉన్నప్పుడు దేవుణ్ణి వెంబడించలేరు. కాబట్టి నా యందు నిలిచి ఉండి, నీ కష్టం వచ్చినా సుఖం వచ్చినా దేవుళ్ళలోనే నిలిచి ఉండాలి. బాధ వచ్చినా నష్టం వచ్చినా దేవుళ్ళలోనే నిలిచి ఉండాలి. ఆపద వచ్చినా, ఉపద్రవం వచ్చినా, శ్రమలు వచ్చినా, పోరాటాలు వచ్చినా, సంతోషం వచ్చినా, ఆనందం వచ్చినా, సక్సెస్ వచ్చినా, విక్టరీ వచ్చినా, ఆశీర్వాదాలు వచ్చినా, కారు వచ్చినా పోయినా, అన్ని కూడా నువ్వు దేవుళ్ళలోనే నిలిచి ఉండాలి. సో స్టిక్ విత్ గాడ్ ఓన్లీ. దేవుళ్ళలోనే నిలిచి ఉండండి, దేవుడితోటే స్టిక్ అయి ఉండండి. అయ్యో నేను అనుకున్న జాబ్ ఇవ్వలేదే, ఇక దేవుడితో మాట్లాడడం అవసరమా, దేవుడితో ప్రార్థించడం అవసరమా? అయ్యో నేను అనుకున్న వరుణ్ణి నాకు వివాహం జరగలేదే, నేను అనుకున్న వరుడితో స్త్రీతో నాకు వివాహం జరగలేదే, ఈ దేవుడితో మాట్లాడడం అవసరమా, ఈ దేవుణ్ణి వెంబడించడం అవసరమా? చూడండి, గుర్తు పెట్టుకోండి, ఆయనకు తెలుసు నీకు ఎవరిని ఇచ్చి పెళ్లి చేయాలి, ఎందుకు ఇచ్చి పెళ్లి చేయాలి, ఎందుకు ఆపాలి, ఎందుకు తీసేయాలి, ఎందుకు కలపాలి, ఏది ఇస్తే నీకు మంచిది, ఏది ఇస్తే నీకు చెడ్డది, ఏది ఇస్తే నువ్వు బాగుపడతావు, ఏది ఇస్తే నువ్వు దారిలోకి వస్తావు, ఏది ఇయ్యకపోతే నువ్వు దారి తప్పిపోతావు, అన్ని కూడా ఆయనకు తెలుసు. ఆయన మన తండ్రి అండి. మన 100 సంవత్సరాల జీవితం ఆయన చేతిలో ఉంది. రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ నెక్స్ట్ 20 years లో ఏమి జరుగుతుందో మన జీవితంలో ఆయనకు తెలుసు. అందుకే నా యందు నిలిచి ఉండు, అప్పుడు మీ అందును నేను నిలిచి ఉందును. సో ఫస్ట్ నన్ను వెతుకు, అప్పుడు నేను నీ లోపలికి వస్తాను. నువ్వు నా లోపల నిలిచి ఉండు, అప్పుడు నేను నీ లోపల నిలిచి ఉంటాను. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటే గాని తనంతట తానే ఎలాగ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. చూసారండి, నువ్వు నాలో నిలిచి ఉండకుండా, నా వాక్యాన్ని చదువుకోకుండా, నాకు ప్రార్థన చేయకుండా, నా వాక్యాన్ని వినకుండా, నాతో సహవాసం చేయకుండా మీరు ఎలా ఫలిస్తారు అనుకుంటున్నారు? సో ఇక్కడ నీకు ఫలించాలని కోరుకుంటున్నావా, అయితే యేసయ్యతో గడుపు. ఫలించాలని కోరుకుంటున్నావా, అయితే ఆయన లోపల నిలిచి ఉండు. నీకు దరిద్రం పోవాలి, ఆ పేదరికం పోవాలి, ఆ యొక్క అల్ప విశ్వాసం పోవాలి, నీకు రోగాలు పోవాలి, జబ్బులు పోవాలి, వ్యాధులు పోవాలి, అనారోగ్య సమస్యలు పోవాలి, ఆర్థిక సమస్యలు పోవాలి, కుటుంబ సమస్యలు పోవాలి అంటే నువ్వు యేసయ్యతో గడపాలి, నువ్వు ఆయన లోపల నిలిచి ఉండాలి, అప్పుడు ఆయన నీ లోపల నిలిచి ఉంటాడు. సో ఒక తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటే గాని అది ఎలాగా ఫలింపదో, ఒక ద్రాక్షవల్లిలో తీగ నిల్చుంటేనే అది ఫలిస్తుందండి, లేకపోతే ఫలించదు. అలాగే నువ్వు యేసయ్యలో నిలిచుంటేనే నువ్వు ఫలిస్తావు, లేకపోతే ఫలించలేవు అండి. సో ఇదొకటి మాత్రం మర్చిపోద్దు, నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. సో అందుకే నేను అందరికి ఒకటే సలహా ఇస్తున్నాను, ఎవరికైనా కూడా, బ్రదర్ నాకు జాబులు రాలేదు, అయితే నువ్వు దేవుడితో గడుపు.
బ్రదర్ నాకు గర్భఫలం రాలేదు, అయితే నువ్వు దేవుడితో గడుపు. బ్రదర్ నాకు ఉద్యోగం రావట్లేదు, ప్రమోషన్ రావట్లేదు, బ్రదర్ నేను కొత్త ఇల్లు కట్టుకోవట్లేదు, బ్రదర్ నేను కారు కొనుక్కోలేకపోతున్నాను, బ్రదర్ నాకు అది రావట్లేదు ఇది రావట్లేదు అంటే నేను ఒకటే చెప్తాను, అందరికి అల్టిమేట్ సూత్రము ఒకటే కి, నువ్వు దేవుడితో ఎంత ఎక్కువగా గడిపితే అంత ఆశీర్వాదము నీకు వస్తుంది. సో అలానే ఆశీర్వాదం వస్తుందని మాత్రం ఆయనతో గడపకు. హోల్ హార్టెడ్ గా, నేను చెప్పాను కదా, దేవుడితో ఏ చేసినా మనస్ఫూర్తిగా చేయాలి. సో దేవుడు కొన్నిసార్లు డిలే చేసి నిన్ను పరీక్షిస్తాడు. ఈ ఆశీర్వాదం ఇస్తేనే వీళ్ళు నన్ను వెంబడిస్తారా, ఇయ్యకపోతే కూడా నన్ను వెంబడిస్తారా అని పరీక్షిస్తాడు. సో ఇస్తేనే వీళ్ళు చేస్తారా, ఇయ్యకపోతే చేయరా అని పరీక్షిస్తారు. ఇలాంటి పరీక్షలు నా జీవితంలో చాలా వచ్చాయి. ఈ మినిస్ట్రీ స్టార్ట్ అయినప్పుడు కూడా చాలా పరీక్షలు వచ్చాయి. సో అన్ని రకాలుగా పరీక్షలు దేవుడు పెట్టాడు. సో ఇతడికి జాబ్ ఉంటేనే మినిస్ట్రీ చేస్తాడా, ఆరోగ్యం ఉంటేనే మినిస్ట్రీ చేస్తాడా అని ఇంకా ఎన్నో రకాలుగా ఆటంకాలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చాయి. కానీ వాటన్నిటిని కూడా దేవుడు నెట్టుకుంటూ ముందరికి తీసుకొచ్చాడు. అందుకే మన విశ్వాస పోరాటంలో ప్లస్ ఉంటది, మైనస్ ఉంటది, పాజిటివ్ ఉంటది, నెగిటివ్ ఉంటది, అండ్ సక్సెస్ ఉంటది, ఫెయిల్యూర్ ఉంటది, సెలెక్షన్ ఉంటది, రిజెక్షన్ ఉంటది, ప్రాఫిట్ ఉంటది, లాస్ ఉంటది, హ్యాపీనెస్ ఉంటది, సాడ్నెస్ ఉంటది. సో ఏది ఉన్నా కూడా నువ్వు దేవుడితో కనెక్ట్ అయి ఉండడం మాత్రం మర్చిపోవద్దు. అది నీకు ఆశీర్వాదకరము. చాలా మంది దేవుణ్ణి వదిలేసి సొంత తెలివి మీద ఆధారపడుతుంటా అంటారు. అలా 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయినా కూడా వాళ్ళ అప్పుల బాధలు పోవు, అనారోగ్య సమస్యలు పోవు, ఆర్థిక సమస్యలు పోవు. అందుకే అంటున్నాడు, నాయందు మీరు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. అంటే అన్ని వేళలా నిలిచి ఉండాలి. కొంతమందికి ఆశీర్వాదం వస్తే ఇక దేవుణ్ణి మర్చిపోతారు, ఆ ఉద్యోగం వస్తే దేవుణ్ణి మర్చిపోతారు. ఎందుకంటే మేనేజర్ తో బిజీ అంటారు, కాల్స్ అని మీటింగ్స్ లో బిజీ అంటారు. కొంతమందికి గర్భఫలం వస్తే బిజీ, ఎందుకంటే పాపను తుడవడము, కడగడము, లేకపోతే తినిపించడం, తాగడంలో బిజీ అంటారు. సో అలా బిజీ ఉండద్దండి, అలా బిజీ ఉండద్దు. ఎప్పుడు కూడా మన సొంత పనుల మీద బిజీ ఉండద్దు. ప్రార్థన చేసుకోవాలి, అవును ఆ పిల్లల్ని చూసుకోవాలి, ప్రార్థన చేసుకొని చూసుకో. అవును ఉద్యోగం చేయాలి, ప్రార్థన చేసుకొని చూసుకో. సో సో ఏదో ఒక గంట 2 గంటలు దేవుడితో గడపడానికి ఎందుకంత ఏడవడము, ఎందుకంత భారము, ఎందుకంత బరువు? దేవుడితో గడపాలంటే బరువు, దేవుడితో గడపాలంటే భారము. అందుకే అపవాది గడపనీయకుండా చేసి నీ లోపలికి ఆర్థిక సమస్యలను తీసుకొచ్చి, కుటుంబ సమస్యలను తీసుకొచ్చి, ఆ లేమితనాన్ని తీసుకొచ్చి హింస పెడుతున్నాడు అందరినీ కూడా. సో దేవుడితో గడపండి, నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. సో ఇప్పుడు ఫలించాలంటే మనము దేవుళ్ళో నిలిచి ఉండాలి, దేవుడి వైపుకు తిరగాలి, దేవుడి తట్టుకు తిరగాలి. మన హృదయాలన్నిటిని కూడా ఆయన వైపుకి, మనసులను, ఆలోచనల వైపుకు తిప్పేసి నువ్వు ఆయనతో సావాసం చేసుకుంటూ నీ ప్రయత్నాలు చేసుకో. ఉద్యోగ ప్రయత్నాలు, లేకపోతే ఇంకా ఏ ప్రయత్నాలో ఆ ప్రయత్నాలన్నీ చేసుకో. ఆయనతో సావాసం చేసి ఆయనకు దూరంగా ఉండి మనం బ్రతికి సాధించేది ఏమీ లేదు. సో ద్రాక్షవల్లి నేను, తీగను మీరు. ఎవడు నాయందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిల్చుండునో వాడు బహుగా ఫలించును. చూసారా అండి, ఆయన మన లోపల నిలిచి ఉండి, మనం ఆయన లోపల నిల్చుండడం అంటే ఏంటిది? ఆయన వాక్యానుసారంగా నడవడమే, ఆయన చిత్తానుసారంగా నడవడమే, ఆయనను హృదయపూర్వకంగా ప్రేమించడమే. అందుకే దేవుని పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో ప్రేమిస్తే చాలు. ఇది ప్రధానమైన ఆజ్ఞ. ఈ ఆజ్ఞను ఫుల్ఫిల్ చేస్తేనట ధర్మశాస్త్రం మొత్తాన్ని నెరవేర్చిన వాడవట. సో ఈ యొక్క ఆజ్ఞను నెరవేర్చాలని. సో అందుకే లవ్ యువర్ గాడ్ విత్ యువర్ హోల్ హార్ట్. అందుకే దేవుణ్ణి పూర్ణ మనసుతో ప్రేమించు. ఏదో ఆర్టిఫిషియల్ లవ్ వద్దు, దేవుడితో బిజినెస్ డీలింగ్ వద్దు, దేవుడితో కమర్షియల్ వద్దు. దేవా నాకు ఇది ఇస్తేనే నిన్ను వెంబడిస్తాను, నో 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 నో. అయ్యా నువ్వు ఇచ్చిన ఇవ్వకపోయినా నీవే నా దేవుడవు, ఆకాశంలో నువ్వు తప్ప నాకు ఎవరున్నారు, రేపు పరలోకానికి వస్తే నువ్వే కదా నా దిక్కు, అలాగే భూలోకంలో నువ్వే నా దేవుడవు, నీవు తప్పించి నాకు ఇంకా వేరే దేవుడు ఎవరున్నారయ్యా అని అలా స్టిక్ అయి ఉండండి, దేవుళ్ళు నిల్చుండండి. ఏదో అమావాస్య పౌర్ణమి క్రైస్తవులాగా, లేకపోతే ఎండాకాలం వానకాల క్రైస్తవులాగా ఉండొద్దు. ప్రతిరోజు కూడా ఆ ఆత్మీయ ఆహారం తీసుకోవాలి, ప్రతిరోజు కూడా దేవుడితో సావాసము చేయాలి. అది ఇష్టంతో చేయాలి, ప్రేమతో చేయాలి, ముక్కుకుంటా మూలుగుకుంటా, లేకపోతే అలసిపోయో, లేకపోతే తిట్టుకుంటానో, గునుక్కుంటానో, సనుక్కుంటానో కాదు, ప్రేమతో చేయాలి, ఇష్టంతో చేయాలి. అందుకే ఎవని యందు నేను నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు, చెప్తున్నానుగా. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నువ్వు వేరుగా ఉండి ఆ ఉద్యోగ ప్రయత్నాలు చేసుకొని ఇష్టం అంటాడు. నువ్వు నాకు వేరుగా ఉండి నువ్వు ఏమన్నా చేసుకో అంటాడు దేవుడు. కానీ నువ్వేం చేయలేరు, మీరేం పొందుకోలేరు అంటున్నాడు. ఇప్పుడు మన పిల్లలే మనకు వేరుగా ఉంటే వాళ్ళకు స్కూల్ ఫీజులు ఎవరు కడతారండి? వాళ్ళకు ఫుడ్ 3 పూటల భోజనం ఎవరు పెడతారండి? సో మనమే కదా మన పిల్లలకు ఫుడ్ పెట్టేది. వాళ్ళు మనకు వేరుగా ఉంటే ఫుడ్ ఇవ్వగలుగుతామా?
వాళ్ళ స్కూల్ ఫీజులు కట్టుకోగలుగుతామా? కట్టుకోలేము. అందుకే మనము దేవుడికి వేరుగా ఉండి ఏమీ చేయలేవు. ఆయనకు దూరంగా ఉండి బ్రతికి బట్ట కట్టేది ఏమీ లేదండి. ఆయనకు దగ్గర కండి అందరూ కూడా. అందుకే ఆశీర్వాదాన్ని కోరుకోకు నువ్వు. ఆశీర్వాదానికి కర్తనైన సృష్టికర్తను కోరుకో. ఆయనను కోరుకో, ఆయనను వేడుకో, ఆయనలో సహవాసం చేయి, ఆయనతో గడుపు. సో ఇష్టంగా చేయి. చాలా మంది బిజీ 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 బిజీ. దేవుడు ధనవంతుడికైనా పేదవాడికైనా దైవజనుడికైనా విశ్వాసుడికైనా అన్యుడికైనా సమానంగా ఇచ్చింది ఒకటండి, సమయము. సమయము సమానంగా ఇచ్చాడు. సమయాన్ని మాత్రం దేవుడు సమానంగా అందరికి ఇచ్చాడండి. ధనవంతుడికి 24 గంటలే, పేదవాడికి 24 గంటలే. సో దైవజనుడికి 24 గంటలే, లేకపోతే విశ్వాసకి 24 గంటలే. ఉద్యోగం ఉన్నవాడికి 24 గంటలే, ఉద్యోగం లేని వాడికి 24 గంటలే. సక్సెస్ ఉన్నవాడికి, ఫెయిల్యూర్ లో ఉన్నవాడికి ఇద్దరికి 24 గంటలే. 24 గంటలలో ఒక 2 గంటలన్నర 3 గంటలు దేవుడితో గడపలేవా? అది నీకే ఆశీర్వాదం. నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు అంటున్నాడు. సో మీరు నాకు దూరంగా ఉండి మీరు ఏం చేయలేరు. ఎవరు నా యందు నిల్చుంటారో, ఎవని యందు నేను నిల్చుంటానో వాళ్ళు బహుగా ఫలిస్తారు, బహుగా ఫలిస్తారు. అంటే దెర్ ఇస్ నో లిమిట్. లిమిట్లెస్ గా మీరు బ్లెస్ అవుతారు అని అంటున్నాడు. అందుకే ఒకటే సూత్రం లైఫ్ లో గుర్తు పెట్టుకోండి. నేను ఉద్యోగంకి వెళ్ళాను, అయ్యా నాకు ఫెయిల్యూర్ వచ్చింది, అయినా నువ్వు దేవుడితో గడుపు. నేను ఈరోజు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది అనుకున్నాను, కానీ కాలేదు, అయినా నువ్వు దేవుడితో గడుపు. సో బహుగా ఫలించాలంటే నువ్వు ఆయనలోనే నిల్చుండు. సక్సెస్, విక్టరీ, ఫెయిల్యూర్స్, రిజెక్షన్స్, హ్యాపీనెస్, సాడ్నెస్, ప్రాఫిట్, లాస్ ఏది కూడా నిన్ను ఆయన నుంచి దూరం చేయకుండా చూసుకో. ఏది కూడా దూరం కాకుండా చూసుకో. సో లోతైన సంబంధము, లోతైన సహవాసము కలిగి ఉండాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, బిజినెస్ డీల్ దేవుడితో చేయొద్దు. సో దేవుడితో ప్యూర్ రిలేషన్ ఉండాలి, హానెస్ట్ రిలేషన్షిప్ ఉండాలి దేవుడితో. అదే ఆశీర్వాదకరము. ఎందుకంటే మనందరి హృదయాలు తెలుసండి. నువ్వు ఆయనను దేనికోసం వెంబడిస్తున్నావో తెలుసు. సో నువ్వు దేనికోసం వెంబడించకుండా ఆయన నీ కోసం మరణించాడు, నేను ఆయన కోసం జీవించాలి అని ఆ విషయంలో నువ్వు వెంబడించు చాలు. ఆయన అన్ని ఇస్తాడు, నీకు అన్ని ఇస్తాడు. ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల, ఎవరైతే నన్ను వెతకరో, ఎవరైతే నా ప్రార్థన చేరో, ఎవరైతే నాకు ఆ నిత్య సావాసం చేరో, వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవడానికి సాదృశ్యము ఫలించలేకపోవడం, ఎండిపోవడానికి సాదృశ్యము ఆశీర్వాదము లేకపోవడం. సో అందుకే ఎవరైతే ఆయన యందు నిలిచి ఉంటారో, ఎవరైతే ఆయనను ప్రేమిస్తారో, ఎవరైతే ఆయనను వెతుకుతారో, ఎవరైతే ఆయనను వెంబడిస్తారో వాళ్ళందరూ కూడా బహుగా ఫలిస్తారు. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోను. సో అంటే మనం ఇక ఫలించలేని చెట్టులాగా, ఫలాలు ఇవ్వలేని చెట్టులాగా మారిపోతాము. సో అందుకే స్టిక్ విత్ గాడ్. ఇప్పుడు ఒక మొక్క ఉందండి, నీళ్లు పోస్తేనే కదా అది పచ్చగా ఉంటుంది. సో నువ్వు అలాగే పచ్చగా ఉండాలంటే నువ్వు దేవుడితో సావాసం చేస్తేనే నువ్వు పచ్చగా ఉంటావు, ఆ యొక్క ఫలాలు ఇచ్చే చెట్టులాగా మారుతావు. ఆయనను వదిలేసి, ఆయనను పట్టించుకోకుండా ఆయనను వదిలేస్తే మనము సాధించేది ఏమీ లేదు. సో అందుకే సీక్ యువర్ గాడ్. నువ్వు దేవుణ్ణి గొప్పగా తెలుసుకో, దేవుణ్ణి గొప్పగా ఆరాధించు, గొప్పగా స్తుతించు. సో చాలా మంది బిజీ 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 అంటారు. ఈవెన్ ఐఎమ్ ఆల్సో బిజియెస్ట్ పర్సన్ ఇన్ మై లైఫ్. నాకు కూడా చాలా బిజీ పర్సన్స్ ఉన్నాయి. బట్ దేవుడికి ఇవ్వాల్సిన భాగాన్ని ఏదైతే ఉందో, దశమ భాగాన్ని ఇచ్చేస్తాను. అది ఇచ్చేస్తాను. మిగిలిన అన్ని విషయాల్లో ఆయనే నాకు చూసుకుంటాడు. సో అందుకే ఇవన్నీ మీకు ఆశీర్వాదం అండి, నాకేం రాదు. మీరు దేవుడితో గడిపితే నాకు అకౌంట్ లో డబ్బులు ఏం పడవు. మీరు దేవుడితో గడిపితే నా ప్రాపర్టీస్ ఇంక్రీజ్ కావు, దేవుడి యొక్క ప్రాపర్టీస్ ఇంక్రీజ్ కావు. నీ మేలుకే, నీ మంచికే, నీ కుటుంబం కోసమే, నీ కుటుంబ శ్రేయస్ కోసమే, నీ కుటుంబం మంచి కోసమే, మీ బాగు కోసమే. అంతేకాని అది గుర్తించండి, అది గుర్తించి సావాసం చేయండి. చాలా మంది కంప్లైంట్స్, బ్రదర్ ప్రార్థించుకోలేకపోతున్నాను, ఎందుకు 3 పూటల భోజనం సాధ్యమవుతుంది కదా, ఎందుకు ప్రార్థించడం కష్టమవుతుంది? బ్రదర్ అయ్యా నేను వాక్యం చదవలేకపోతున్నాను, ఎందుకు పడుకోవడం సాధ్యమవుతుంది కదా, ఎందుకు వాక్యం చదువుకోవడం కష్టమవుతుంది? సో బద్ధకము, స్పిరిచువల్ లేజినెస్ అంటారు దీన్ని. ఆ స్పిరిచువల్ లేజినెస్ ని తీసేసినప్పుడే బాగుపడతామండి. సో అది ఎప్పుడు కూడా అల్లో చేయదు. నాకు కూడా ఉన్నాయి బలహీనతలు, నాకు కూడా ఉన్నాయి బిజినెస్, బట్ నేను ఫోర్స్ఫుల్ గానైనా కూడా లేచి ప్రార్థిస్తాను, ఫోర్స్ఫుల్ గా అయినా లేచి వాక్యం చదువుకున్నా, జయిస్తాను. ఆ రోజు నేను జయించాలి, అపవాదిని గెలిపించద్దు. నువ్వు వాక్యం చదవలేవా, ఆ రోజు నువ్వు అపవాదిని గెలిపించినట్టే. నువ్వు ప్రార్థన చేయట్లేదా,
ఆ రోజు దేవుణ్ణి అపవాదిని గెలిపించినట్టే. నువ్వు ప్రార్థన చేసావు ఆ రోజు అంటే దేవుణ్ణి గెలిపించినట్టు. వాక్యం చదివావు, వాక్యం వినాలంటే దేవుణ్ణి గెలిపించినట్టు. సో చాలా మంది కూడా దేవుడు ఇంత కంఫర్ట్ ఇస్తున్నాడు. ఆన్లైన్ ప్రేయర్ మీటింగ్. సో ఎక్కడి నుంచో రావాలంటే డబ్బులు ఖర్చు పెట్టుకొని రావాలి. 2 గంటలు, గంట సేపు జర్నీ చేసి రావాలి. అలా కాకుండా ఇంట్లో ఒక లింక్ నొక్కితే జాయిన్ అవుతారు. దానికి కూడా చాలా మంది లేటుగా వస్తారు. స్పిరిచువల్ లేజినెస్. ఎందుకంటే దేవుడు మనందరి గురించి పట్టించుకుంటున్నాడు. దేవుడు మనందరినీ కూడా ఆత్మీయంగా బలపరచాలని కోరుకుంటున్నాడు. ఆ స్పిరిచువల్ లేజినెస్ తీసివేసేసుకోవాలండి. ఇంట్రెస్ట్ ఉండాలి దేవుడి పట్ల, కాన్సన్ట్రేషన్ ఉండాలి దేవుడి పట్ల, ఫోకస్ ఉండాలి దేవుడి పట్ల. ఆత్మీయంగా ఆత్మలో ఎదగాలన్న ఆతృత ఉండాలి, దాహం ఉండాలి. అదే మనల్ని చివరి క్షణం వరకు కాపాడేది. అదే మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్లేది. సో కాబట్టి డోంట్ నెగ్లెక్ట్ యువర్ ప్రేయర్ లైఫ్, డోంట్ నెగ్లెక్ట్ యువర్ స్పిరిచువల్ గ్రోత్. ఆ స్పిరిచువల్ గ్రోత్ ని నువ్వు ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవుడికి ఇచ్చేయి, దేవుడికి ఇచ్చాల్సిన ధనాన్ని దేవుడికి ఇచ్చేయి, దేవుడికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ని దేవుడికి ఇచ్చేసేయి. అన్ని విషయాలలో దేవుణ్ణి మొట్టమొదటగా చూడు. దేవుడు కూడా నిన్ను అన్ని విషయాలలో మొట్టమొదటిగా పెడతాడు. దేవుడు అన్ని విషయాలలో, దేవుణ్ణి నువ్వు అన్ని విషయాలలో ప్రైమరీ ఇంపార్టెంట్, ఫస్ట్ ప్రయారిటీ. దేవుడు కూడా నిన్ను అన్ని విషయాలలో ఫస్ట్ గా మారుస్తాడు. అందుకే మీ హృదయాలన్నీ కూడా, మనందరి ఈవెన్ నాతో సహా అందరి హృదయాలు కూడా ట్రాన్స్ఫర్మేషన్ కావాలి, మార్పు చెందాలి. సో అందుకే పారవేయబడును, నా యందు నిలిచి ఉండమంటున్నాడు. నా యందు మీరును, మీ అందును నా మాటలను. చూసారా, ఈ వాక్యం వినడం కాదమ్మా, వాక్యాన్ని నిలిచిపెట్టుకోవాలి, హృదయంలో పెట్టుకోవాలి. నా యందు మీరును, మీ అందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. అంటే నువ్వు ఆయనకు దూరంగా ఉండి నువ్వు అడిగితే నువ్వే పొందుకోలేవు. ఆయనకు దగ్గరగా ఉండి అడగండి, నువ్వు పొందుకోగలుగుతావు. ఇప్పుడు నేను మీకు ఫేస్ టు ఫేస్ ల్యాప్టాప్ ముందు కూర్చొని మాట్లాడుతున్నా, నా మాట మీకు చాలా బాగా వినపడుతుంది. ఇప్పుడు నేను వేరే రూమ్ లోకి వెళ్తాను, డోర్ క్లోజ్ చేసి వేరే రూమ్ లోకి వెళ్తాను, ఆ మాట మీకు వినపడుతుందా? అక్కడ నుంచి నేను బైబిల్ ప్రీచ్ చేస్తాను, హాల్లో నుంచో, వేరే బెడ్రూమ్ నుంచో, డైనింగ్ హాల్ నుంచో నేను బైబిల్ ప్రీచ్ చేస్తాను, మీకు వినపడుతుందా? వినపడదు. అలాగే నువ్వు దేవుడి దగ్గరగా ఉండి మాట్లాడు, దేవుడికి దగ్గరై మాట్లాడు, అప్పుడు మీకు ఏది ఇష్టం అడుగుడి. అంటే ఇక్కడ నీ వాక్యానుసారంగా నడవమంటున్నాడు. ఆ కోపము, ఆ ద్వేషము, ఆ పగ, ఆ ప్రతీకారము, అహంకారము, గర్వము, అసూయ, వీటన్నిటిని తీసేసుకొని నువ్వు ఆ వాక్యాన్ని నీ మనసులో పెట్టుకొని నీ వాక్యానుసారంగా నడిచి, అప్పుడు దేవుడికి నీకేది ఇష్టమో అడుగు, అప్పుడు అది నీకు అనుగ్రహించబడుతును. సో అందుకే నువ్వు దేవుడితో సావాసం చేసినప్పుడే నువ్వు కావాల్సినవి పొందుకోగలుగుతావు. నేను అడిగాను దేవుణ్ణి, మోషే అలా ఇలా అద్భుతాలు చేయగలిగాడు, ఎర్ర సముద్రం ఎలా లేపగలిగాడు, అలాగే ఏలియా ఒక్కసారి చిన్న ప్రార్థన చేయగానే అగ్ని గంధకం ఎలా దిగి వచ్చింది, అలాగే యెహోషువ ప్రార్థించగానే సూర్యచంద్రుడు ఎలా ఆపగలిగాడు. అంత పవర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడు నాకు ఇచ్చిన సమాధానము, వాళ్ళు నాతో సహవాసము చేశారు కాబట్టే అలాంటి అద్భుతాలు చేయగలిగారు, అలాంటి అద్భుతాలు చూడగలిగారు. సమాజం వచ్చే ఇంతకు మించిగా ఇక పెద్ద మ్యాజిక్ అవసరం లేదు, పెద్ద లాజిక్ అవసరం లేదు. సో నువ్వు కూడా దేవుడితో సావాసం చేయి, నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడు, నువ్వు కూడా అద్భుతాలు చేస్తావు. మేబీ నువ్వు కూడా అద్భుతాలు చేయొచ్చు ఇతరుల జీవితంలో. దేవుడితో సావాసం చేయకుండా, మనము దేవుడితో సంబంధం పెంచుకోకుండా మనము వాక్యాన్ని బోధించలేము, వాక్యాన్ని చదువుకోలేము, ప్రార్థనలో చేయలేము. సో ప్రేయర్ లైఫ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అది మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. సో మీకేది ఇష్టమో అది అడుగుడి. ఎప్పుడు ఆయన యందు నీ మాటలు నిలిచి ఉన్నప్పుడు ఏది ఇష్టమో అడుగుడి, అప్పుడు అది మీకు అనుగ్రహించబడును. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమ పరచబడును. చూసారా అండి, మనం గొప్పగా ఫలించడం వల్ల దేవుడు మహిమ పరచబడతాడట. అందుకే దేవుడి మహిమ కోసం మనం ఫలించాలి. ఇప్పుడు ఫలించడం వల్ల దేవుడు సంతోషిస్తాడు. ఇప్పుడు నువ్వు బహుగా ఫలించావనుకో, మనుషులు ఏడుస్తారు, వాళ్ళకంటే ముందు అపవాది ఏడుస్తాడు. నువ్వు కారు కొనుక్కున్నావు అనుకో, అపవాది ఏడుస్తాడు, అపవాదిలతో మనుషులు కూడా ఏడుస్తారు. నువ్వు సొంత ఇల్లు కొనుక్కున్నావు అనుకో, నువ్వు అపవాది ఏడుస్తాడు, అపవాదితో పాటు మనుషులు కూడా ఏడుస్తారు. కానీ ఫస్ట్ మొట్టమొదట నువ్వు కారు కొనుక్కున్నా, ఇల్లు కొనుక్కున్నా, నీకు ఉద్యోగం వచ్చినా, నీకు గర్భఫలం వచ్చినా, నీకు ప్రమోషన్ వచ్చినా, ఫస్ట్ మహిమపరచబడేది దేవుడే. సో దేవుడు మహిమపరచబడద్దని నీ ప్రేయర్ లైఫ్ ని ఆపివేసి,
సో ఈ అపవాది ఏం చేస్తున్నాడంటే నేను ప్రేయర్ లేకుండా నీ ఆశీర్వాదాలకు దూరం చేసేలాగా, దేవుడికి దూరం చేసేలాగా చేసి నిన్ను ఆ దరిద్రంలోకి, మనల్ని ఆ పేదరికంలోకి నెట్టివేయాలని ప్రయత్నిస్తుంటాడు. అందుకే నువ్వు ఎంత స్పిరిచువల్ గా స్ట్రాంగ్ అవుతావో నీ యొక్క గ్లోరీ కూడా అంతగా పెరుగుతుంది, దేవుడి యొక్క మహిమ కూడా పరచబడతాడు. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. చూసారా అండి, మనము బహుగా ఫలించడం వలన తండ్రికి మహిమ పరచబడను. అందుకే ప్రేయర్ లైఫ్ వల్లనే ఇది సాధ్యము. అడగండి దేవుణ్ణి, అడగండి డైరెక్షన్స్ అడగండి దేవుణ్ణి ఒక సూచనలు ఇవ్వమని అడగండి. మీరు ఫలించేలాగా మమ్మల్ని ఆశీర్వదించు ప్రభు అని అడగండి. సో దేవుడితో లోతైన సంబంధం కలిగి ఉండండి, లోతైన సహవాసం కలిగి ఉండండి. ప్రతిరోజు క్రమం తప్పకుండా వాక్యాన్ని వినండి, వాక్యాన్ని చదువుకోండి, వాక్యానుసారంగా జీవించుదాము, ప్రార్థనలు చేసుకొని గొప్పగా ఫలిస్తాము. సో చూసారండి, దేవుడికి దూరంగా ఉండి మనము సాధించేది ఏమీ లేదు. ఆయనకు నువ్వు దగ్గరగా చాలు, అంతే, ఇంకేం అవసరం లేదు. ఆయన దగ్గర అయితే నీకు తెలుసు, ఆయనకు తెలుసు నీకు ఏ ఆశీర్వాదం కావాలో, ఏది ఇవ్వాలో, ఏది ఇవ్వద్దో అన్ని ఆయన చూసుకుంటాడు. అందుకే నీ హృదయం దేవుణ్ణి కోరుకోవాలి, నీ హృదయం యేసయ్యను కోరుకోవాలి, ఆశీర్వాదాన్ని కాదు. ఆయన ఇస్తుంటా అంటాడు, ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. నీ ఆశలు ఏంటిదో తెలుసు, నీ కోరికలు ఏంటిదో తెలుసు, నీ ఇష్టాలు ఏంటిదో తెలుసు, అన్ని తెలుసు. ఇప్పుడు మన పిల్లలకు అడగకుండానే మనం డ్రెస్ కొనిస్తామా లేదా? వాళ్ళు అడగకుండానే మంచి స్కూల్లో వేస్తామా లేదా? వాళ్ళు అడగకుండానే మనము మంచి 3 పూటల భోజనాన్ని, హెల్తీ ఫుడ్ పెడతామా లేదా? అంతకంటే గొప్ప గుణం ఆయన లోపల లేదా? ఆయన కూడా మనకు తండ్రి కదా. అందుకే యేసు ప్రభువారు ఏమన్నాడు, నా తండ్రి మహిమ పరచబడును. సో మన తండ్రి మహిమ పరచబడతాడు మనం బహుగా ఫలించటం వలన. సో ఇప్పుడు మనం ఆశీర్వదించబడడం దేవుడి చిత్తమా కాదా? దేవుడి చిత్తమే అండి. నువ్వు గర్భఫలం రావడం దేవుడి చిత్తమే, ప్రార్థించుకోవడం దేవుడి చిత్తమే, నువ్వు డబ్బులు సంపాదించుకోవడం, ఇల్లు కొనుక్కోవడం, కారు కొనుక్కోవడం దేవుడి చిత్తమే, ఉద్యోగం చేయడం దేవుడి చిత్తమే, బిజినెస్ చేయడం దేవుడి చిత్తమే, నువ్వు బహుగా ఫలించడం అన్ని విషయాలలో, ఆత్మలో, ఆత్మీయంగా, దేవుల్లో, వాక్యంలో, ఆస్తిలో, ధనములో, ఐశ్వర్యంలో, పేరులో, ఘనతలో, అన్నిట్లలో ఎదగడం దేవుడి చిత్తమే. అప్పుడు దేవుడు మహిమ పరచబడతాడు. తండ్రి ఎలాగూ నన్ను ప్రేమించను, నేను మిమ్మను అలాగా ప్రేమించి తిని నా ప్రేమ నిలిచి ఉండుడి. సో చూసారా, మనందరం లింక్ అయి ఉందామంటున్నాడు యేసు ప్రభు వారు. తండ్రి నన్ను ఇలాగా ప్రేమించాను, తండ్రి 100% కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడు. సో కుమారుడు కూడా మనల్ని 100% ప్రేమిస్తున్నాడు. సో నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. సో మన ప్రేమ యందు నిల్చుందాము, అంటే ఆయనలో నిల్చుందాము, ఆయన ప్రేమ యందు నిలిచి ఉందాము. సో అప్పుడు నువ్వు బహుగా ఫలిస్తావు. చూసారా అండి, సీక్ ఫస్ట్ గాడ్, అదే ఆశీర్వాదము. దేవుడి వైపుకు తిరగండి. చాలా మంది హృదయాలు కూడా సారీ, అందరి హృదయాలు కూడా ఇంకా దేవుడికి దూరంగా ఉంది. మనందరి హృదయాలు, నాతో సహా. ఇంకా నేను కూడా వెతకాల్సింది చాలా ఉంది. ఇంకా దేవుణ్ణి నేను ఇంకా లోతుగా సావాసం చేయాల్సింది చాలా ఉంది. ఇంకా నేను కూడా దేవుణ్ణి వెంబడించాల్సింది ఇంకా చాలా 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 ఉంది. ఇది నెవర్ ఎండ్ ప్రాసెస్. మన తుది శ్వాస వరకు ఇది సరిపోని ఒక తృప్తి తీరని లాగా ఉండాలి. ఎంత వెతికినా కూడా తృప్తి తీరద్దు, ఎంత ఆరాధించినా తృప్తి తీరద్దు, ఎంతగా దేవుణ్ణి ప్రేమించినా, వెంబడించినా తృప్తి తీరద్దు. ఆ మైటీ పవర్ లోకి మనం వెళ్ళాలి, ఆ మైటీ గ్రేస్ లోకి వెళ్ళాలి, ఆయన ప్రత్యక్షతలోకి, ఆయన యొక్క ప్రేమలోకి వెళ్ళాలి. ఆయనతో అంత విడతీయని బంధం అంటారు కదా, విడతీయని బంధము, విడలేని, వదులుకోలేని బంధము. సో అలా ఉండాలి నీ రిలేషన్ దేవుడితోటి. సో అది నీకు ఆశీర్వాదకరము. నా ప్రేమందు నిలిచి ఉండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమందు నిల్చిన ప్రకారము మీరు నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమందు నిలిచి ఉందురు. చూసారండి, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అంటే ఎలా? నేను 100 సార్లు ఐ లవ్ యూ జీసస్, ఐ లవ్ యూ జీసస్, ఐ లవ్ యూ జీసస్ అన్నాను. దేవుడు అది లవ్ గా తీసుకోడు, దాన్ని యాక్సెప్ట్ చేయడు. ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలు, ఆయన శాసనాలు, ఆయన కట్టడాలు, ఆయన వాక్యానికి అనుకూలంగా వెళ్తానో, ఆయన వాక్యానుసారంగా వెళ్తానో, వాక్యాన్ని నెరవేరుస్తానో, అప్పుడే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నువ్వు నా వాక్యాన్ని రిజెక్ట్ చేయలేదు, నువ్వు నా వాక్యాన్ని అంగీకరించావు, నువ్వు నా వాక్యానుసారంగా నడిచావు కాబట్టి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని ఆయన తీసుకుంటాడండి. ఇప్పుడు అంతే కదండి, ఇప్పుడు ఒకరు నిన్ను ప్రేమిస్తున్నారు, నువ్వు చెప్పిన మాట వింటారు. మనల్ని ప్రేమించే వాళ్ళు మనం ఏం చెప్తే అది వింటారండి. మనల్ని ప్రేమించని వాళ్ళే మనం చెప్పేది వినరు. సో అంతే కదండి. సో నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి మాటలు వింటావో అప్పుడే నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్టే. అందుకే నా ప్రేమ యందు నిలిచి ఉందురు. సో నా ఆజ్ఞలు గైకొని, ఇప్పుడు తండ్రి యొక్క ఆజ్ఞలు, తండ్రి యొక్క శాసనాలు, తండ్రి యొక్క మాటలను యేసు ప్రభువారు ఎలాగైతే భూలోకానికి వచ్చి ఆయన నెరవేర్చి చూపించాడో, అలాగే తండ్రి కుమారుడి యొక్క మాటలు, ఆజ్ఞలు కూడా మనం నెరవేర్చి
నేను చూపించాలి. యేసుప్రభు వారు కొత్త ఆజ్ఞ మనకి ఇచ్చింది ఏంటిది? నువ్వు పూర్ణ మనసుతో, పూర్ణ ఆజ్ఞతో, పూర్ణ హృదయంతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించమన్నాడు. ఇది మొదటి ఆజ్ఞ. ఈ ఆజ్ఞను నువ్వు ఫుల్ఫిల్ చేసావనుకో నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్టు. నువ్వు ఫుల్ఫిల్ చేయట్లేదంటే దేవుణ్ణి ప్రేమించినట్టే. నువ్వు నోటితోటి 100 సార్లు 1000 చెప్పాలి ఏంటిది, ఐ లవ్ యూ జీసస్, ఐ లవ్ యూ జీసస్ అని కాదు. అందుకే కడుపులో లేనిది కౌగిలించుకుంటే వస్తుందా అంటారు, ఒక సామెత ఉంది. కడుపులో లేనిది కౌగిలించుకుంటే వస్తుందా అంటారు. అందుకే ఏదైనా కూడా మన కడుపులో ఉండాలి, మన యొక్క హృదయంలో ఉండాలి. దేవుడి మీద ఇష్టం కానీ, ప్రేమ కానీ, అవన్నీ కూడా ఏదో నోటి మాటకు ఐ లవ్ యూ జీసస్, ఐ లవ్ యూ జీసస్ అని 100 సార్లు చెప్పడం కంటే, నీకు శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, పోరాటం వచ్చినప్పుడు ఆయన వాక్యానుసారంగా నడువు. అప్పుడు నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్టు. అర్థమవుతుందా అండి? అట్లా దేవుడు తీసుకుంటాడు. ఇప్పుడు ఒక శ్రమ వచ్చింది, నీ శత్రువును కూడా ప్రేమించమన్నాడు, మనము ద్వేషిస్తున్నాము. అయితే అప్పుడు మనం ఏం చేసినట్టు? ఆయన ఆజ్ఞను నెరవేర్చినట్టు. సో నువ్వు వ్యభిచారం చేయొద్దని దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. సో వ్యభిచారం చేస్తున్నారు. సో అప్పుడు నువ్వేం చేస్తున్నట్టు? దేవుడి యొక్క ఆజ్ఞను రిజెక్ట్ చేసినట్టు. అర్థమవుతుందని? రిజెక్ట్ చేసావంటే ఆయనను ప్రేమించట్లేదు అని. నువ్వు ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలు, శాసనాలు, కట్టడాలు, ఆయన మాటలను ఇష్టపడతావో, ఫుల్ఫిల్ చేస్తావో, అప్పుడే నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్టు. మీ అందు నా సంతోషం ఉండవలనని, మీ సంతోషం పరిపూర్ణము కావాలని ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. చూసారా, ఇవన్నీ దేవుడు మనకు అందరికి ఎందుకు చెప్తున్నారంటే, మనం హ్యాపీగా ఉండాలని, హెల్తీగా ఉండాలని, వెల్తీగా ఉండాలని, మన సంతోషము పరిపూర్ణము. అంటే ఈ జీవితంలో థ్యాంక్స్ ప్రభువా, నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చావు, మంచి కుటుంబాన్ని ఇచ్చావు, మంచి ఉద్యోగాన్ని ఇచ్చావు, నాకు ఈ రోజు వరకు ఏ రోగము లేదు, ఏ జబ్బు లేదు, ఏ వ్యాధి లేదు. అట్లా ఎంతమంది అనగలుగుతామండి? సో ఎంతమంది మనము ఈ రోజు మార్నింగ్ లేచినప్పుడు థ్యాంక్స్ ప్రభువా, హోల్ హార్టెడ్ గా, ఇక నాకు ఏ కష్టము లేదు అని ఎవరైనా చెప్పగలుగుతామా? సో అవన్నీ ఎందుకు డిస్టర్బెన్సెస్? అవన్నీ కూడా సరి చేస్తున్నాడు దేవుడు. నువ్వు దేవుణ్ణి వెతుకు చాలు. ఇంకా నువ్వు దేన్ని వెతకకు. ఇదే గోల్ లాగా పెట్టుకో, ఇదే నీ ప్రేయర్ లైఫ్ పెట్టుకో, ఇదే నీకు ప్రేయర్ లైఫ్. ఇంకా నేను నీతో గలపాలి, ఇంకా నీతో లోతైన సావాసం కలగాలి, ఇంకా నేను నీలో ఏకం కావాలి. సో ఈ ప్రేయర్ లైఫ్ మాత్రం మీరు అల్టిమేట్ గా చేసుకోండి, అల్టిమేట్ గా చేసుకోండి. ఎందుకంటే వి ఆల్ ఆర్ వేస్టెడ్ ఆఫ్ ది లైఫ్. సగం జీవితం మన అందరం కూడా వృధా చేశాము. ఆ లోకడకి, ఈ లోకడకి, వాటికి వీటికి, వీటికి వాటికి అని టైం వేస్ట్ చేశాము. దేవుడితో టైం ఇవ్వడం మానేసాము. సో ఇవ్వండి, నువ్వు అన్ని చేసుకోండి. ఇంటి పని చేసుకో, వంటి పని చేసుకో, ఉద్యోగం చేసుకో, పిల్లల్ని చూసుకో, భర్తను చూసుకో, భార్యను చూసుకో, దేన్ని ఆపద్దు. అన్ని రెస్పాన్సిబిలిటీ కరెక్ట్ గా చేసుకో. అలాగే దీన్ని కూడా చేసుకో అంటున్నాడు దేవుడు. అంతే కదా అండి? ఇప్పుడు అన్ని చేసుకోవాలి. ఇప్పుడు మనం అంటే మనకు రెస్పాన్సిబిలిటీ, పిల్లల్ని చూసుకోవాలి, మన కుటుంబాన్ని చూసుకోవాలి, జాబ్ చూసుకోవాలి. ఆ రెస్పాన్సిబిలిటీ నెరవేర్చుకుంటూ ఇది చేసుకో. అంతేగాని వాటి మోజులో పడి, వాటి బిజీలో పడి దీన్ని మాత్రం వదిలేయకు. ఈ స్పిరిచువల్ గ్రోత్ అనేది మాత్రం వదిలేయకు. సో నీకు సకల ఆశీర్వాదాలు ఒకవైపు, యేసయ్య ఒకవైపు, నీకు అందరితో టైం స్పెండ్ చేయడం ఒకవైపు, దేవుడితో గడపడం ఒకవైపు. ఇది ఎప్పుడు కూడా అన్షేకబుల్ గా ఉండాలి, అన్షేకబుల్ గా ఉండాలి. సో ఇక ఎక్కడ కూడా డిస్టర్బ్ కావద్దు. ఈ లైఫ్ అనేది డిస్టర్బ్ కావద్దు. ఈ స్పిరిచువల్ లైఫ్ అనేది, దేవుడితో సావాసం అనేది, దేవుడితో సన్నిహిత్యం అనేది ఎప్పుడు కూడా అన్షేకబుల్ గా కావాలి. మా మూమెంట్ ఇవ్వద్దు, దాన్ని షేక్ చేయొద్దు. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 29వ వచనము. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెతికిన ఎడల, చూసారా, దేవుణ్ణి మీరు వెతికిన ఎడల, నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో వెతికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. చూసారా అండి, దేవుణ్ణి పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయముతో వెతకమంటున్నాడు. సో నీకు ప్రత్యక్షమవుతాడట. సో నీ ఆయన యొక్క ప్రత్యక్షతను చూస్తావు. వెతుకు, ఇంకా పూర్ణ హృదయంతో అందుకే నేను చెప్పాను, దేవుడికి ఏ చేసినా హృదయపూర్వకంగా చేయాలి, టైం పాస్ గా చేయొద్దు. దేవుడికి ఏ చేసినా మనస్ఫూర్తిగా చేయాలి. నువ్వు తిట్టుకుంటా 10,000 ఆఫరింగ్, 20,000, 30,000, 40,000 ఇచ్చుడు కంటే నువ్వు మనస్ఫూర్తిగా దానితో ప్రేమించు చాలు. మనస్ఫూర్తిగా ప్రేమించమంటున్నాడు. నువ్వు తిట్టుకుంటా, నువ్వు గులుక్కుంటా వాక్యం చదవడం కాదు. నువ్వు గులుక్కుంటా, సనుక్కుంటా, బలంగా ఇష్టం లేకుండా ప్రార్థన చేయడం కాదు. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ రోజు నుంచి అల్టిమేట్ గా నువ్వు గంట కాదు, అర్ధగంట ప్రార్థించినా కూడా హృదయపూర్వకంగా చేయి. నువ్వు 2 గంటలు వాక్యం చదవడం కంటే 1 గంట సేపు హృదయపూర్వకంగా వాక్యాన్ని చదువు చాలు. నువ్వు హృదయపూర్వకంగా చేయి ఏది చేసినా కూడా.
నువ్వు ఏది చేసినా కూడా హృదయపూర్వకంగా చేయి. ఆఫరింగ్ ఇచ్చిన, లేకపోతే సమయాన్ని ఇచ్చిన, లేకపోతే ఆయనను ప్రేమించిన, వాక్యాన్ని చదువుకున్న, వాక్యాన్ని విన్న, ఈ ప్రేయర్ మీటింగ్ కూడా హృదయపూర్వకంగా రండి, హోల్ హార్టెడ్ గా రండి. ఈరోజు దేవుడు నాతో ఏదో మాట్లాడబోతున్నాడు, దేవుడు నాకు ఏదో చెప్పబోతున్నాడు అని హృదయపూర్వకంగా రండి. అప్పుడు ఆయన నీకు ప్రత్యక్షం ఇస్తాడు. అందుకే నువ్వు ప్రేమించడం కూడా దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించు. నువ్వు ఆయనను వెతకడం కూడా హృదయపూర్వకంగా వెతుకు. అప్పుడు ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడు. సో చూసారా అండి? సో హోల్ హార్టెడ్ గా చేయండి. దేవుడి కోసం ఏ చేసినా వెతకమంటున్నాడు. ఎలా హోల్ హార్టెడ్ గా వెతకమంటున్నాడు. వెతుకుదాము మనందరము కూడా. సో లెట్ us కంటిన్యూ టుమారో. నాజరుడైన యేసయ్య, అయ్యా ప్రభువా, ఇప్పటి వరకు మేము ఈ లోకాన్ని హృదయపూర్వకంగా వెతికాము నాయన. అయ్యా, లోకంలో ఉన్న ఆశీర్వాదాలను హృదయపూర్వకంగా వెతికాము తండ్రి. కానీ ఈ రోజు నుంచి మిమ్మల్ని మేము హృదయపూర్వకంగా వెతికే హృదయాన్ని మా అందరికీ దయచేయమని నాజరుడైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమెన్. ప్రైజ్ గాడ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్.